ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కోరుకొండ ఆలయం షష్ఠి ఉత్సవాల రద్దీ. కంబాల శ్రీనివాసరావుకు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రధాన రహదారిలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. గురువారం ప్రారంభమైన స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవలే జరిగిన ఆలయ నూతన పునః ప్రతిష్ఠ సమయంలోనే స్వామివారికి 25 లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం చేయిస్తానని ప్రకటించినట్లు తెలిపారు. తన సంకల్పంలో భాగంగా గతంలో మాజీ సర్పంచ్ కటకం చలంకి ₹1,00,000 విరాళంగా ఇవ్వగా ఆయన తులం బంగారం కొనుగోలు చేశారన్నారు. 25 లక్షల రూపాయల స్వర్ణ వేలాయుధం మొదటి విడత కొనుగోలు 100 గ్రాములు అనగా 10 తులాలు 24 క్యారెట్ల బంగారం మంగళవారం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరంలోని భీమా జ్యువెలర్స్లో 13 లక్షల రూపాయల విలువైన 100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని షష్ఠి సందర్భంగా స్వామివారి సన్నిధిలో ఉంచారు. డిసెంబర్ నెలలో మరో 14 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి మొత్తం 25 తులాల బంగారంతో వేలాయుధాన్ని తయారు చేయిస్తామని ప్రకటించారు. తయారైన తర్వాత ఈ స్వర్ణ వేలాయుధాన్ని కోరుకొండ మండలంలోని ప్రతి గ్రామానికి ఊరేగించి ప్రజల దర్శనార్థం ఉంచుతామని, ఆ తర్వాత స్వామివారికి అలంకరిస్తామని వెల్లడించారు. సామాజిక సేవా దృశ్యం. వీరబాబు ప్రసాదం పంపిణీ. ఆధ్యాత్మిక సేవతో పాటు మానవత్వ కోణాన్ని చాటుతూ గతంలో రథం కింద పడి కాలు కోల్పోయిన కాప వీరబాబుకు సహాయం చేయాలని కోరగా స్పందించిన శ్రీనివాసరావు ₹1,00,000 వ్యయంతో జైపూర్ నుంచి కృత్రిమ కాలను తెప్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ బ్రాహ్మణుల కోసం వసతి గృహాన్ని నిర్మించడానికి కూడా సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం రామసేన కార్యాలయం వద్ద భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇది కోరుకొండ గ్రామం. ఈ గ్రామం ఎంత విశిష్టమైన ఆ గ్రామం అంటే, ఈ గ్రామంలో 72 ఆలయాలు ఉన్నాయన్న విషయం నేను ఇక్కడ చదువుకున్నా కానీ నాకు తెలియని విషయం. అది చాలా ప్రశస్తమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక పెద్ద కొండ. ఆ కొండ మీద ఆయన స్వయంభూగా వెలవడం. ఇదే ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్తు సర్పరూపంలో ఆయన దర్శనాన్ని ఇవ్వడమే కాకుండా కొలువై ఉన్నారాయన. నేను చదువుకునే రోజుల్లో నేను కాలేజీకి వెళ్తూ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ స్వామివారి యొక్క బుస కూడా నేను చాలాసార్లు వినడం జరిగింది. అంతటి మహిమాన్వితమైన దేవుడు, సర్పస్వరూపులు ఆయన ఉంటూ ఎవరికి ఎటువంటి హాని చేయకుండా సదా ప్రజలను అందరినీ ఆశీర్వదిస్తూ చాలా సంవత్సరాలుగా వైభవంగా ప్రకాశిస్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో నేను మొన్న నూతన ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు నేను ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి అన్నదానానికి ₹2 లక్షల విరాళం ఇవ్వడమే కాకుండా ఆ రోజు నేను 25 లక్షలతోటి స్వామివారి చేతిలో ఉండే వేలాయుధం తయారు చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. వెంటనే కటకం చలం గారికి ₹1,00,000, ఆయన మాజీ సర్పంచ్ అయినా, ఆయనకి ₹1,00,000 చెక్ ఇచ్చాను. 1 తులం బంగారం పట్టుకొచ్చారు. అప్పుడు నిన్న అంటే 25వ తారీఖు నవంబర్ 2025 నిన్న మంగళవారం నాడు నిన్న రాజమండ్రి వెళ్ళి ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రధాన సభ్యులు అందరూ బాబ్జీ గారు, అలాగే కాశీ గారు లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి, ప్రసాద్ గారు, అర్చన ప్రసాద్ గారు, అందరూ ప్రముఖులతో కలిసి, నేను ఎవరి పేరున చెప్పుకోవడం మర్చిపోతే క్షమించాలి.